అయితే నీకు సోషల్ మీడియా అంటే ఇష్టమా? ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటావు. సోషల్ మీడియా అంటే అంత ఇష్టమేమి ఉండదు. కానీ ఇక అందరి లెక్క నేను చేయాలన్నట్టుగా రీల్స్ చేస్తుంటా అంతే. ఓకే. అంటే నీకు ఫేమ్ అంటే ఇష్టం. శిరీష అంటే ఎవరు? ఏంటి తెలుసుకోవాలి అందరూ అని అనిపిస్తూ ఉంటుందా నీకు? అట్లేం అనిపియదు. ఓకే. నేనేమనుకుంటా అంటే ఫేమ్ అవ్వడం కోసమే పనులు చేయను. మనం చేసే హ్మ్. పని ఫేమ్ అవ్వాలి గానీ, హ్మ్. మనం ఫేమస్ అవ్వడం కోసమే స్పెషల్‌గా టైం కేటాయించి అట్లా ఏమంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. అంటే నీకు ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టా మరి? ఇంట్రెస్ట్. పాలిటిక్స్‌లోకి ఎందుకొచ్చావు అసలు? ఏ ఎయిమ్‌తో వచ్చావు? అంటే పాలిటిక్స్ అంటే నాకప్పుడు అంతకు ముందు వరకు ఎలక్షన్‌లో మొన్న నిలబడ్డగా అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకు ముందు వరకు నాకంత ఇంట్రెస్ట్ ఉండేది గాదు. కానీ తర్వాత ఇంకా కొంచెం అప్పుడు నిరుద్యోగుల నోటిఫికేషన్స్ అట్లా అట్లా ఇగ ఇదంతా కాదు. ఏదో ఒకటి చేయాలి అంటే ఎలా పొలిటికల్ పరంగా చేస్తేనే మనం ఏదైనా గట్టిగా ఉంటదనేసి ఇగ నిలబడింగా. సో, తర్వాత పొలిటికల్‌లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయినా. ఓకే. పొలిటికల్‌లో ఉన్నప్పుడు నీకు ఎవరెవరు సపోర్ట్ చేశారు? ఎలా సపోర్ట్ ఉంది నీకు అసలు? సపోర్టు ఫస్ట్ నిలబడడానికంటే ముందు గూడా నేను ఏస్తా అని కొంతమందిని అడిగిననమాట జనాలను. అడిగినప్పుడు గూడా వాళ్ళు వద్దు, ఎందుకు అవన్నీ చిన్న ఏజ్‌లో ఒక ఏజు పిల్లలు పుట్టి ఒక 10థ్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఏస్తే బావుంటది. ఇప్పుడెందుకు నీకు ఇవన్నీ వద్దు అనన్నారు. ఇక తర్వాత ఏసిన. ఇగ ఎవరేం చెప్పినా నేను వినను ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకేది జేయాలనిపిస్తే అది జేస్తా. తర్వాత నామినేషన్ ఏసిన తర్వాత ఎవరైతే వద్దన్నారో వాళ్ళే సపోర్ట్ జేషిర్రింక. హ్మ్. సో, చాలామంది జేడీ సార్, కంచె ఐలయ్య సార్, మల్లాడి సార్, హ్మ్. సో, చాలామంది కొన్ని లక్షల మంది సపోర్ట్ జేషిర్రు. డైరెక్ట్‌గా కొంచెంమందొచ్చి సపోర్ట్ జేస్తే, ఇండైరెక్ట్‌గా సపోర్ట్ జేసిన వాళ్ళుండ్రు. సోషల్ మీడియా పరంగా కొన్ని కోట్ల మంది సపోర్ట్ జేసిన వాళ్ళుండ్రు. అయితే నువ్వు పాలిటిక్స్‌లోకి రావడానికి ఒక రాజకీయ పార్టీ కారణమా? లేకపోతే నువ్వు అనుకున్న ఎయిమ్ కారణమా? అసలెందుకొచ్చావు? ఈ రాజకీయ పార్టీలంటే అంతకుముందు రాజకీయం గురించి నాకంత తెలియదు. హ్మ్. సో, నాకు అంత ఇష్టం గూడా ఉండేది గాదు ఒకప్పుడు. అలాంటప్పుడు నాకు రాజకీయ పార్టీలెందుకు సపోర్ట్ చేస్తాయి? ఎవరు సపోర్ట్ చేయలే. నా ఎయిమే రావాలని